దేశంలోనే ఏపీ పోలీసుకు ప్రత్యేక బ్రాండ్ ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే సమస్య లేదని సీఎం తేల్చి చెప్పారు. నగరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత, డీసీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సేవలను స్మరించుకున్నారు. పోలీసు వ్యవస్థ వల్లే ప్రజలు శాంతి భద్రతలతో ఉండగలుగుతున్నారని సీఎం అన్నారు. పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడే సమస్య లేదని సీఎం తేల్చి చెప్పారు. దేశంలోనే ఏపీ పోలీసుకు ప్రత్యేక బ్రాండ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి పోలీసు వ్యవస్థను పటిష్టపరిచే అనేక చర్యలు చేపట్టానని తెలియజేశారు. ఒక మంచి సాంప్రదాయాలకు ముందుకు పోదాం. పోలీసు ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేసే దిశగా అడుగులేద్దాం. మరొక్కసారి ఎవరైతే పోలీసులు వాళ్ళ నిధి నిర్వహణలో చనిపోయారో వారందరికీ ఘనమైన నివాళులర్పిస్తూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడూ పోలీసు పక్షానుంటాను, న్యాయం చేసే పోలీసుల పక్షానుంటాను, అధికారులను గౌరవిస్తాను. అదే సమయంలో మీరు నేను అందరం కలిసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాను, ఏదైతే 2047కి మనమందరం కూడా సిద్ధం కావాలి. ఇంకొక 23 సంవత్సరాలే ఉంది. అందులో మీరు చూస్తే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రదేశంగా తయారవుతుంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థ పైన ఉంది. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అమరవీరులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ వాళ్ళందరి యొక్క త్యాగాలకు నివాళులర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పోలీస్. ప్రజల కోసం జీవించి సమాజ యోగక్షేమాలు, శాంతి భద్రతలే పరమావధిగా చివరికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యోపేతమైన సాహసాలతో పెంచిన తమ బిడ్డల్ని పెంచిన ఆ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి నా సెల్యూట్ తెలియజేసుకుంటూ, ఈరోజు వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఈ ఒక మంచి అవకాశం, ఇలాంటి అమరవీరులైన వాళ్ళందరికీ కూడా సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పించే ఒక మంచి అవకాశం నాకు కలుగజేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న డీసీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సామాన్య ప్రజల సంతోషమయ జీవితాలే మన మానసిక సంతృప్తికి వేదికలు అవ్వాలి. విధి నిర్వహణలో అమరత్వం పొందిన మన పోలీసు వీరులు త్యాగానికి చివరి హద్దును స్పృశించారు. వారి త్యాగాలు, ఆదర్శ జీవనం వృధా పోనివ్వకుండా పరిరక్షించుకునే గురుతర బాధ్యత మనపై ఉంది. అదేవిధంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి భరోసా అందిస్తున్నారు. నూతన ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది కాలంలోనే భారీ వర్షాలు, వరదల రూపంలో విరుచుకుపడిన ప్రకృతి విపత్తిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ శాఖ ఎంతో కీలక పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా ఆకస్మిక బుడమేరు వరద తాకిడికి తీవ్ర ప్రభావితమైన విజయవాడ నగరంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక పర్యవేక్షణలో డీజీపీ నుండి హోంగార్డు వరకు సహాయ పునరావాస కార్యక్రమాలలో సమర్థవంతమైన విధులు, సేవలు నిర్వర్తించిన తీరు రాష్ట్ర ప్రజల నుండే కాక దేశవ్యాప్తంగా విశేష ప్రశంసలను అందుకుంది. అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసేలా చూస్తుందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది చేసే త్యాగాలు మరువలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితం కంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని, విధి నిర్వహణలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. గత పాలకులు పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకే ఎక్కువగా వినియోగించుకున్నారని విమర్శించారు.
ఫలితంగా ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఇబ్బందులు చవిచూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ సమర్థంగా పనిచేసేలా చూస్తోందని తెలియజేశారు. పోలీసు సిబ్బంది వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. మంగళ, బుధవారాలు పున్నమి ఘాట్ వద్ద 5,000కు పైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజయవాడ ప్రజలందరూ తిలకించడానికి నగరమంతా విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. బెజవాడలో 5 ప్రాంతాల్లో భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తుంది. బెన్ సర్కిల్, రామర్పాడు, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజ్ల వద్ద భారీ తెరలు ఏర్పాటు చేస్తుంది. వినీలాకాశంలో కనువిందు చేసే విన్యాసాలు, శాస్త్ర సాంకేతికతకు సవాలు విసిరే ఆలోచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్స్ సమర్థ వినియోగానికి బీజం వేసే నిర్ణయాలు, ఇలా బహుళ ప్రయోజనాలను అందిపుచ్చుకునే డ్రోన్ సమ్మిట్కు అమరావతి సిద్ధమవుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపటి నుంచి 2 రోజుల పాటు అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. పున్నమి ఘాట్ వద్ద 5,000 పైగా డ్రోన్లతో మెగా షో ప్రత్యేక ఆకర్షణ కానుంది. డ్రోన్ సాంకేతికత వినియోగంలో ఏపీని దేశానికి రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. డ్రోన్స్ సాంకేతిక సౌలభ్యాన్ని సమర్థంగా వినియోగించుకుని పలు దేశాలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఆ విధానాన్ని సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు సర్కార్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే డ్రోన్ కార్పొరేషన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం పాలనలో విపత్తుల నిర్వహణలో ప్రజలు దైనందిన జీవితంలో డ్రోన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సత్ఫలితాలు ఎలా సాధించాలనే దానిపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా 22, 23 తేదీల్లో అమరావతిలో 2 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే డ్రోన్ షోను ప్రజలందరూ విస్తృతంగా తిలకించడానికి వీలుగా విజయవాడ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 5 చోట్ల భారీ డిజిటల్ తెరలు ఏర్పాటు చేసి డ్రోన్ షోని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. విజయవాడలోని బెన్ సర్కిల్, రామవరపాడు రింగ్, వారధి, బస్టాండ్, ప్రకాశం బ్యారేజ్ల వద్ద ఈ డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ సమ్మిట్ విజయవంతానికి యంత్రాంగం రేయింబవళ్లు కృషి చేస్తోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్లో 22వ తేదీ ఉదయం అమరావతి డ్రోన్ సమ్మిట్ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం పున్నమి ఘాట్లో పెద్ద ఎత్తున డ్రోన్ షో, క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 10 మంది డిప్యూటీ కలెక్టర్లకు ఈ ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దాదాపు 300 మంది అధికారులు, సిబ్బంది ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ సీఎం జగన్ అడుగు పెట్టడానికి వీల్లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. ముద్దిగొబ్బలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. వారానికి ఒకసారి బెంగళూరు, హైదరాబాద్ తిరుగుతూ రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అరాచకాలు చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, అతని అనుచరులను పరామర్శించేందుకు వస్తున్న జగన్ను ధర్మవరంలో అడుగు పెట్టనివ్వమన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను పరామర్శించేందుకు వస్తే తాము స్వాగతిస్తామన్నారు. ఇవన్నిటికీ ఉపోద్ఘాతం మాత్రమే. ఇవాళ పనులు మొదలై అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరిని ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా అందరికీ పెన్షన్లు ఇచ్చే పని కూడా చేస్తాం. చూస్తున్నాం, చాలా ఇప్పుడు కూడా పెద్ద వచ్చింది. ఆమె చూస్తాను అర్థమైపోతే 75 ఏళ్ళు ఉన్నాయి. పెన్షన్ లేదా 5 సంవత్సరాల నుంచి అంటారు. 75 ఏళ్ళు ఆమె అంటే 5 సంవత్సరాల క్రితం ఆమెకి 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళు ఆమెకి పెన్షన్ ఉండాలా వద్దా? మరి ఎందుకు లేదు? ఇవాళ వాళ్ళు మాట్లాడతారు, పెన్షన్లు తీసేస్తున్నారు. అరే పెన్షన్లు తీసేయరానా? కొత్తగా 15 లక్షలు పెన్షన్లు పెంచుతోంది ప్రభుత్వం. అయితే గతంలో ఎవరో సర్పంచుల పేర్లతోనో, ఇంకోరి పేరుతోనో, వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లతోనో మీరు పెన్షన్లు రాసుకున్నారే, ఆ పెన్షన్లు మాత్రం ఖచ్చితంగా తీస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో మంత్రి నారా లోకేష్ కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. అడిగిందే తడవుగా హోంమంత్రి అపాయింట్మెంట్ దొరకడంతో లోకేష్ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మరింత కేంద్రం సాయం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు అమిత్ షా సానుకూలంగా స్పందించారు.
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని, కొన్నింటికి నిధులు కేటాయించాలని లోకేష్ కోరారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించి సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలోని వర్తమాన పరిస్థితులు, రాజకీయ పరిణామాలపైన చర్చించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమిత్ షాకు లోకేష్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం 7 బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జె వెంకటేష్గా గుర్తించారు. మరో 5 విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన 7 విద్యార్థులు గల్లంతవడం కలకలం రేపుతోంది. అందులో 2 మృతి చెందారు. మరో 5 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లింగయాస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 7 విద్యార్థులు గన్నవరం మండలం మాదాలవారిగూడెంలోని చెరువులో ఆదివారం ఈతకు వెళ్లారు. చెరువులోకి దిగిన అనంతరం ప్రమాదవశాత్తు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన వారిలో 2 మృతదేహాలు బయటకు తీశారు. మృతులు పాలడుగు దుర్గారావు, జె వెంకటేష్గా గుర్తించారు. మరో 5 విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. 7 విద్యార్థులు ఇలా చెరువులో గల్లంతవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హాలిడే రోజు మరి ఎలా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా లేదంటే మరి ఏంటనేది ఇంకా ఈ విషయం తెలియదు. కానీ మా పిల్లలు అయితే ఇది అయ్యారు. దానికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సిందే. ఏ కాలేజీ అండి? లింగయాస్ కాలేజ్ అండి, ఇంజనీరింగ్ కాలేజ్. మేము ఇంకా సంప్రదించలేదు. వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పోలీసు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ అని ఫోన్ చేశారంట పోలీస్ స్టేషన్కి. మిస్సింగ్ అని చేశారు. ఈ కేసు ఫైల్ చేశారు, వచ్చారు, ట్రేస్ చేశారు. ఇప్పుడే బాడీలు దొరికినాయి, వెళ్తున్నాయి. ఇప్పుడే తీసుకెళ్తున్నారు గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్కి బాడీలు వెళ్తున్నారు. కనీసం ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరైనా సరే మీకు ఇట్లా జరిగింది కనీసం పేరెంట్స్ కానీ చెప్పాలి కదండి. వాళ్ళంతటికి వాళ్ళు మిస్సింగ్ కేసు రాసుకొని వెళ్ళిపోతే ఎట్లా సరిపోద్ది? మిస్సింగ్ కనీసం అంబులెన్స్ కూడా రాకుండా లాగించుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఏం చెయ్యాలి? మేము ఇదంతా పూర్తి బాధ్యత కాలేజీ యాజమాన్యం. అంటే కాలేజీ యాజమాన్యం మీద పూర్తి బాధ్యత తీసుకుంటేనే ఇదంతా. అంటే లక్షలు పెట్టి ఫీజులు వసూలు చేసుకోవడం సరిపోతుంది. కానీ ఇక్కడ పిల్లలు పట్టించుకోకుండా మీ అంతా మీరు మిస్సింగ్ కేసులు రాసుకుని సరిపోయిందా? క్లోజ్ చేసి పారినొకితే ఒక నిండు ప్రాణాలు అక్కడ కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదివిస్తున్నారు. వీళ్ళకి కాలేజీ యాజమాన్యం సార్ రెస్పాన్స్ అయ్యలేదండి. ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తలేదు. ప్రాణదాతలైన వైద్యులకు ఆటవిడుపుగా రూపుదిద్దుకున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 6 ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. డాక్టర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న DPL 6 ట్రోఫీ ఆటగాళ్ల జెర్సీలను మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే వైద్య నిపుణులకు DPL ద్వారా పునరుత్తేజం లభిస్తుందని అన్నారు. పెనమలూరులోని పావని సోలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 6ను మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. DPL 6 ట్రోఫీ ఆటగాళ్ల జెర్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే వైద్య నిపుణులకు DPL ద్వారా పునరుత్తేజం లభిస్తోందని అన్నారు. పలు హాస్పిటళ్లు అనేక మంది వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ తరహా భారీ క్రికెట్ క్రీడా సంరంభాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. DPL సీజన్ 6 టైటిల్ స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్న పావని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న పావని సోలిటైర్ ప్రాజెక్టును డాక్టర్ కామినేని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం పావని కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పాకలపాటి వీరరాఘవరావు మాట్లాడుతూ నగరంలో 12 ప్రముఖ హాస్పిటల్స్ ఫ్రాంచైజీలుగా ఉన్న ఈ మెగా ఈవెంట్లో 160 మంది వైద్య నిపుణులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి DPL 6 క్రికెట్ పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీపావళి నేపథ్యంలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, ఫెస్టివల్ ఆఫ్
6Sగా డిపిఎల్ జరుగుతోందని తెలియజేశారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా పావని సాలిటైర్ లగ్జరీ హౌసింగ్ కమ్యూనిటీ అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటుందని వివరించారు. పూర్తి పర్యావరణ అనుకూలంగా అత్యాధునిక సౌకర్యాలతో అత్యద్భుతంగా సాలిటైర్ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మొత్తం 1.5 ఎకరాల విస్తీర్ణంలో బహుళ సౌకర్యాలతో 78 లగ్జరీ అపార్ట్మెంట్లతో ఈ ప్రాంతానికే తలమానికంగా పావని సాలిటైర్ నిలుస్తోందన్నారు. నగరంలోని వైద్య నిపుణుల కోసం ఈ ప్రాజెక్టులో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని వీరరాఘవరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ కార్తిక్ తుమ్మల, పావని కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ డాక్టర్ సాయి శ్రీహర్ష పాకలపాటి, డిపిఎల్ 6లో పాల్గొంటున్న 12 ఫ్రాంచైజీల సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను మెడిసిన్ లో చేరి 60 ఏళ్ళు అయిపోయింది. నాకు ఇదంతా కొత్తగా ఉంది. అందులో విజయవాడ ఇంకా బాగా చేస్తారు. అందులో డాక్టర్స్ ఇలా చేయొచ్చు అని అప్పుడు ఒలింపిక్స్ పెడితేనే ఏంటి ఇలా చేయొచ్చు అని అనుకున్నాం. ఇప్పుడు చూస్తా ఉంటే డాక్టర్స్ డిపిఎల్ పెట్టి తప్పకుండా మీరు చేస్తున్న అన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే కానీ గ్రూప్ రాఘవరావు మనకి చిరకాల మిత్రుడు, ఆయన దీన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు ఆయన కూడా అభినందిస్తున్నా. చాలా మంచి పని. ఎందుకంటే డాక్టర్లు అంటే మనకి ఫుల్ టైం కష్టపడి చదువుకున్నారు, చాలా కష్టపడితే కానీ చదువుకోవాలి. ఫార్చునేట్ ఫ్యూ హార్డ్ వర్కింగ్. డాక్టర్ ప్రీమియర్ లీగ్కి మేము పావని కన్స్ట్రక్షన్స్ స్పాన్సర్ చేస్తుంది. వీఆర్ ఆల్సో అసోసియేటింగ్ విత్ ఆల్ ద డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ టు ద కమ్యూనిటీ. వీఆర్ ఆల్సో ఆఫరింగ్ better pricing policy for the doctors in this Pavani Solitaire project. డాక్టర్స్కి కన్స్ట్రక్షన్కి ఏంటి రిలేషన్ అంటే, హెల్దీ లివింగ్ ఉండాలి అంటే ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఆ పక్కన ఉండేది కూడా ఉండాలి. అదే దృష్టిలో పెట్టుకుని ఎక్కువ వెంటిలేషన్ ఉండేటట్టు, అది మన కోవిడ్ అయిన తర్వాత మనకి ఎంత అవసరం ఈ గాలి అనేది, వెలుతురు అనేది అనేసి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న డాక్టర్లు వాళ్ళు ఈ ప్రజల హెల్త్ అవగాహన కోసం, అంటే ఆరోగ్యం అవగాహన కోసం వాళ్ళు చేసే ఈ డిపిఎల్ 6 లాంటి ఈవెంట్, దీనివల్ల అందరికీ ఈ షుగరు బీపీ వ్యాధుల గురించి వాళ్ళు పెంచే అవగాహన ఈ చూసి వీటిని ఎలాగైనా మేము కూడా దీనిలో ఒక భాగం అవ్వాలని చెప్పేసి మేము దీన్ని టైటిల్ స్పాన్సర్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డిపిఎల్ 6 ఈవెంట్ ఇనాగ్రేషన్ అండి, అంటే ఈరోజే దీని మొదలు. సో దీన్ని మొదలు పెట్టేది మన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు వస్తున్నారు. సో ఆయన్ని మన పావని సాలిటైర్ బిల్డింగ్లో హోస్ట్ చేయడం అనేది మేము యాక్చువల్లీ చాలా ఆనర్గా ఫీల్ అవుతాం. పాఠశాల విద్య మనబడి నాడు ద్వారా కేటాయించిన నిధులను ఏకేటీపీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన జోబులు నింపుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మౌలాలి ఆరోపించారు. క్లాస్ రూమ్స్ నందు నాసిరకం బండలు వేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఉదాత ఆశయంతో పాఠశాలలను, ఆసుపత్రులను నాడు నేడు ద్వారా ఎంతో సర్వాంగ సుందరంగా అన్ని వసతులతో కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఇలాంటి అధికారులు తూటు పొడుస్తున్నారని అన్నారు. నిధుల దోపిడీపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు లేవని అన్నారు. అధికారులతో రాజకీయ నాయకులు కొమ్మక్కు అయ్యారా లేక అధికారులు రాజకీయ నాయకులు అయ్యారా అని అన్నారు. నిధుల దుర్వినియోగంపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకులు అధికారులు కుమ్మక్కైపోయి ఈ మాస్టర్లు వీళ్ళు స్కూల్స్ వాళ్ళు చేసేటువంటి చెప్పి ఆఖరికి ఎలాగుందంటే, విజయవాడలో ఉన్న 27 స్కూళ్ళలో 26 స్కూల్స్లో వచ్చి ఎల్ఈడి టీచింగ్ కోచెస్ ఉండే ఆన్లైన్ టీచింగ్ కోసం, వాటి కోసం మన శాంక్షన్ అయినటువంటి 35 బోర్డులు ఎక్కడ ఉండేది తెలియదు. కొత్తగా కట్టిన బిల్డింగ్లో మాత్రం క్లాంపులు బిగించారంట. అంటే క్లాంపులు బిగిస్తే 2030కో 2032కో ఆ ఎల్ఈడీలు వస్తాయి. అంటే అప్పటికి మన విద్యాకేషన్ అయిపోతే ఇప్పుడున్నటువంటి 1500 మంది కూడా 600 మందికి వస్తే వీళ్ళు ప్రశాంతంగా చేస్తుంటారు. అసలు డబ్బు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉండరండి. అధికారులకు పిల్లలు లేరా? పట్టించుకోకపోతే ఏ విధంగా మీకు నిర్లక్ష్యం వహిస్తుంటే మీరేం చేస్తుంటారు? 2 కోట్లు శాంక్షన్ అయ్యి 3.5 మీ బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరంలోపు కట్టకపోతే వాడి మీద కేసులు వేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మరి 3 సంవత్సరాలు అయితే ఎందుకు చేయలేదు? ఆ కాంట్రాక్టర్ ఏమైనా అడగరా మీరు? పై అధికారులను సంకనాకుతున్నారండి మీరు ఈ విధంగా చేయబట్టి వాళ్ళందరూ కలిసి అయిపోయి డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తారు. ఇది ఎవడమ్మా బాబు సొమ్ము కాదండి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న మీద మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు అధికారులు ఉండడం కూడా అవసరమేగా. దీని మీద త్వరగా యాక్షన్ తీసుకోకపోతే మేము ఎక్కడ దాకా వెళ్ళాల్సింది అక్కడ దాకా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ హ్యూమన్ రైట్స్ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీలలో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 23, 24 తేదీలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఇది ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24 నాటికి ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 24, 25 తేదీలో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.